ఈరోజు దేవుని వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని విశ్వాసయోగ్యత్వాన్ని మనకు గుర్తు చేస్తుంది. దేవుడు చెప్పిన మాట తప్పడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు మాట నిలబెట్టుకునేవాడు. మనుషులు మాట మార్చవచ్చు, కానీ దేవుడు మార్చడు. ఆయన చెప్పినట్లు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేది కేవలం ధన సంపద కాదు. ఆరోగ్యం, శాంతి, కుటుంబ సంతోషం, ఆత్మీయ బలం ఇవన్నీ దేవుని ఆశీర్వాదాలే. విధేయతకు వాగ్దానం. ఈ వాక్యం సందర్భంగా ఏమిటంటే, దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆయన ఆశీర్వాదం వలన మన మీద తప్పక ఉంటుంది. విధేయతకు ఆశీర్వాదం అనుసరిస్తుంది. ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలపై నమ్మకం ఉంచుదాం. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాగ్దానం నిలుస్తుంది. ఆయన ఆశీర్వాదం ఆలస్యం కావచ్చు, కానీ అన్నటికీ ఎప్పటికీ విఫలం మాత్రం కాదు. మనం చేయవలసింది దేవుని వాక్యం వినటం, ఆజ్ఞలను పాటించటం, విశ్వాసంతో ఎదురు చూడటం. అప్పుడు నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును. ఈ వాక్యం మన జీవితంలో సాక్షాత్కారం అవుతుంది. ఆమెన్.